శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్తే అండి. దురంధర్ 2 సూపర్ హిట్. అయితే వర్మ గారు ట్వీట్లు చూస్తున్నారు మీరు? ఆ 1 అప్పుడు ప్రమోషన్ అంతే, ఇప్పుడు 2 కూడా ఆయన కూడా విపరీతంగా ప్రమోట్ ప్రమోట్ చేస్తున్నారు. చేస్తున్నారు. ఇక్కడ ఒకటండి, బాలీవుడ్ ఒక రకంగా ఈ దురంధర్ విషయంలో మీరు ఆర్జీవి గారి అభిప్రాయం చూసినట్టయితే మీరు ఏకీభవిస్తారా? అంటే ఆయన ఏమంటాడు, ఎవరు మాట్లాడటం లేదు, సైలెంట్గా ఉన్నారు, అంతరిక్షంలోకి వెళ్ళిపోయారా వీళ్ళందరూ అంటున్నాడు ఆయన. అంటే ఒక 2 నెలలు సైలెంట్గా ఉంటే ఈ ఫేవర్ తగ్గిపోతుంది, మళ్ళీ మనం పాత రొటీన్ కథల్లోకి వెళ్ళిపోవచ్చు అని. అయితే ఎందుకు ఇంత ఎగ్జైట్ అయిపోతున్నాడు ఆయన ఆ సినిమా గురించి అనేది చూస్తే, ఈయన గతంలో కంపెనీ ఇలాంటి సినిమాలు తీసి ఈ మాఫియా కథలకి ఒక ఎపిక్ స్టేటస్ ఇచ్చినటువంటి ఘనత ఉంది ఆయనకి. కరెక్ట్. అంటే కంపెనీ సినిమా వీటిల్లో క్లైమాక్స్ సీన్లు ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ అంతా క్లోజ్ అయిపోయింది అనే వాతావరణంలో కూడా ఒక 2 క్యారెక్టర్లు ఒక హోటల్లో కూర్చుని, ఒక టీ స్టాల్లో కూర్చుని అంతా అయిపోయింది, ఇక మన జీవితాల్లోకి మనం వెళ్ళిపోదామని మాట్లాడుకోరు వాళ్ళు. అందరూ చనిపోయారు, ఇప్పుడు నువ్వు నాకు బాస్వి, నేను నీకు సబార్డినేట్ని, ఇప్పుడు చెప్పు, నాకు ఆదేశం ఇవ్వు, నేను ఏం చేయమంటావో చెప్పు అంటాడు. అక్కడ ఎండ్ చేస్తాడు. ఈ తరహా స్క్రీన్ ప్లే ఆయన మహాభారతం నుంచి అడాప్ట్ చేసుకున్నాడు. అంటే ఎక్కడా కూడా ఎవడు రాజీ పడ్డు అని, ఈ రాజీ పడని నేచర్ని అక్కడి నుంచి అడాప్ట్ చేసి దీనికి ఒక ఎపిక్ స్టేటస్ ఇచ్చాడు ఆ సినిమాకి. ఇక్కడ కూడా అలాంటి అడాప్షన్స్ ఉన్నాయి దురంధర్లో అనేది ఆయనకు అనిపించిన విషయం. కాబట్టి ఇది నా తరహా మేకింగ్ స్టైల్లో ఉంది అనేది ఆయన ఎక్కువ ఎగ్జైట్ చేస్తోంది ఈ సినిమా మొదటి నుంచి. ఓకే. అలాగే ఈయనకి చాలా ఇష్టమైనటువంటి, ఆయనకు ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆయన ఎక్కువ రీసెర్చ్ చేసింది బాంబే మాఫియా మీద. ఈ బాంబే మాఫియా రూట్స్ ఎక్కడున్నాయి అంటే, వీళ్ళే ఒక రకంగా పాకిస్తాన్ బేస్డ్గా ఉన్నటువంటి ఈ టెర్రరిస్ట్ గ్యాంగ్స్కి ఇది ఒక పునాది. ఇండియాలో లింక్స్ని వీళ్ళే కనెక్ట్ చేస్తున్నారు వాళ్ళకి, అందుకని వీళ్ళు చాలా కీలకంగా మారారు ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్కి. అందుకని దావూద్ ఇబ్రహీము ఇలాంటి వాళ్ళందరికీ అక్కడ ప్రాధాన్యత దొరుకుతోంది అనేది ఒక అభిప్రాయం ఈయన గతంలో ఎస్టాబ్లిష్ చేశాడు ఈయన సినిమాల్లో. దాన్నే లీడ్ తీసుకుని నడిపారు అక్కడ ఆదిత్యధర్. మీకు ఈ రివెంజ్ ప్రోగ్రామ్ ఈ సినిమాలో ఇప్పుడు దురంధర్ 2లో దావూద్ ఇబ్రహీం క్యారెక్టర్ కీలకమే. ఆయన అక్కడ కూర్చుని అందరినీ గైడ్ చేస్తూ ఉంటాడు. ఆ షార్ట్స్ ఉన్నాయి, అవన్నీ ఈయన్ని అడ్మైర్ చేసినాయి. ఓకే. రెండోది, ఆయన టెక్నిక్ ఈయన బాగా ఆకట్టుకుంది వర్మని. ఆయన కోర్గా దీని మీద ఒక చర్చ జరుగుతుంది, ఇది ప్రాపగాండా సినిమా అంటున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ప్రాపగాండా కంటెంట్ ఉన్నమాట వాస్తవమే, దాన్ని టోటల్గా బ్యాక్గ్రౌండ్లోకి తీసుకెళ్ళిపోయాడు, నేపథ్యంలోకి తీసుకెళ్ళిపోయి ఫోర్గ్రౌండ్ అంతా కూడా విపరీతమైన యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టాడు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ని చాలా బిగ్ స్కేల్లో షూట్ చేశారు. జనాలు థియేటర్లో అలా చూస్తూ ఉండిపోయే లెవెల్లో నడిపాడు యాక్షన్ ఎపిసోడ్. ఓ యుద్ధ వాతావరణం, ఓకే, ప్రతి సన్నివేశాన్ని ఒక యుద్ధంలాగా మలిచాడు. ఆ టెక్నిక్, అలాగే దానిలో ఆ వార్లోనే ఎమోషన్స్ని రైజ్ చేసే సన్నివేశాలు మిక్స్ చేయటం, ఈ టెక్నిక్ బాగా అడ్మైర్ చేసింది దీన్ని. అందుకని దాన్ని భుజానేసుకుని, ఈ తరహా మేకింగ్లో ఎవరూ లేరు బాలీవుడ్లో. మీరు ఇప్పటికీ ఏదో సౌత్ నుంచి ఎవరో డైరెక్టర్ని పట్టుకొస్తే హిట్ వచ్చేస్తుంది, అట్లీని పట్టుకొస్తే హిట్ వస్తుందని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇది కాదు, మీరు ఎందుకు ఇతన్ని భుజానేసుకోవట్లేదు అనేది. ఇప్పుడు ఒక సినిమా అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ సినిమా మొదలుపెట్టే పరిస్థితిలో అతను ఉండడు. ఇప్పుడు అతని గురించి తెలుగు మీడియాలో ప్రచారాలు చాలా ఉన్నాయి ఆదిత్యధర్ మీద. ఒక పుకార్ ఏంటంటే, అది కేవలం పుకారే, ఎట్టి పరిస్థితుల్లోనూ నిజమయ్యే అవకాశం లేదు, కానీ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్తో ఆదిత్యధర్ ఏదో సినిమా చేయబోతున్నాడు అని ఒక ప్రచారం. ఓకే. ఇలాంటి ప్రచారాలు అక్కడ లేవు, అక్కడ అంతా సైలెంట్గా ఉన్నారు, గమనిస్తున్నారు ఏం జరుగుతుంది. ఇప్పటికి వీళ్ళు ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. వాళ్ళ టార్గెట్ 2000 crore. ఇంకొక వారం 10 రోజుల్లో అది రీచ్ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇండియాలో 1000 దాటిపోయింది. రోజుకి కనీసం అది 68 కోట్లు కలెక్ట్ చేస్తుంది హిందీ సినిమా.
లోకల్ లాంగ్వేజెస్లోకి సినిమాని తీసుకెళ్లారు కానీ లోకల్ లాంగ్వేజెస్లో నామమాత్రంగానే ఉంది దాన్ని, అంత ఆశించిన స్థాయిలో లేదు. రీజన్ ఏంటంటే అది మొదటి నుంచి వాళ్ళు పుష్ చేయలేదు ప్రాపర్గా. హిందీ సినిమాకే వెళ్ళిపోతున్నారు జనాలు, వెళ్ళిపోతున్నారు. దాని కలెక్షన్స్ స్టడీగా నడుస్తున్నాయి. 68-70 కోట్ల మధ్య రోజువారీ నడుస్తోంది. ఓకే ఓకే. ఇదే వేవ్ ఇంకో 4-5 రోజులు కొనసాగే పరిస్థితి ఉంది. ఈ ఈ డోసేజ్లో గనక క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళు 2000 కోట్లు రీచ్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. అది అయిపోతుంది కాబట్టి సైలెంట్గా ఉన్నారు. ఒక అమీర్ ఖాన్ మాట్లాడాడు దీని మీద, నేను గమనిస్తున్నాను ఈ హడావిడి, నేను ఇంకా సినిమా చూడలేదు కానీ బయట జరుగుతున్నటువంటి హడావిడి, జనాలు మాట్లాడుతున్న పద్ధతి, వీటన్నిటిని కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాను అన్నాడు తను. అంటే కొంతమందిలో ఈ కంటెంట్ మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వర్మ విపరీతంగా అటాచ్ కావడానికి, ఆయనకి కంటెంట్ గొడవ లేదు. ఆయన కంటెంట్ కంటే కూడా మేకింగ్ మీద ఎక్కువ కేంద్రీకరణ ఉంది. మేకింగు, దాన్ని ఎపిక్ లెవెల్లో నడిపిన పద్ధతి, ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే పద్ధతి, అలాగే ప్రజల మనసుల్లో గూడు కట్టుకుపోయినటువంటి నమ్మకాలని ఆధారం చేసుకుని తెర మీద కొన్ని సన్నివేశాలు కల్పించాడు. అవి నిజమే కదా అనుకుంటున్నారు జనాలు. ఇప్పుడు నోట్ల రద్దు అనేది ఉగ్రవాద శిబిరాలని వాళ్ళకున్నటువంటి రిసోర్సెస్ని, ఫైనాన్షియల్ రిసోర్సెస్ని దెబ్బ కొట్టడం, వాళ్ళ ఆర్థిక వనరుల మీద దెబ్బ కొట్టడంగా చూడాలి అనేది ఆ రోజుల్లో జనాలందరూ ఫీల్ అయ్యింది. జనాల్లో అభిప్రాయం కలిగించగలిగింది ప్రభుత్వం. ఆ అభిప్రాయం మళ్ళీ ఈ సినిమా ద్వారా ఒకటి వ్యక్తం చేశాడు. అది జనాలకు బాగానే కనెక్ట్ అయింది. అది అందరినీ ప్రభావితం చేస్తోంది చాలామంది. ఇప్పుడు నిన్న రీసెంట్గా సరెండర్ అయిపోయినటువంటి మావోయిస్ట్ పార్టీ నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ కూడా నేను దురంధర్ చూశాను. అందులో ఆ నోట్ల రద్దు వలన కొంత ఇబ్బంది కలిగింది అని వాళ్ళు చెప్పిన మాటల్లో కొంత వాస్తవం ఉంది అన్నాడు ఆయన. అది అంటే ఈ నోట్ల రద్దు జరిగినప్పుడు దాన్ని ఎలా ఎక్స్చేంజ్ చేయాలి అనేది వాళ్ళకి అర్థం కాక కొన్ని చోట్ల డంపుల్లో ఉండిపోయిన డబ్బులు అలాగే మురిగిపోయినటువంటి పరిస్థితి, డంపుల్లో లేకుండా అందుబాటులో ఉన్నటువంటి డబ్బుని ఎలా మారకం చేయాలో అర్థం కాక ఎవరెవరికో డబ్బులు ఇచ్చి వాళ్ళు మోసం చేసి ఆ డబ్బులు వాళ్ళు మార్చారో లేదో కూడా కమ్యూనికేషన్ లేక దెబ్బతినిపోయిన పరిస్థితులు కూడా నడిచినాయి. ఈ అభిప్రాయాలన్నీ ఆ సినిమాలో నడిపాడు ఆయన. కాబట్టి వీళ్ళందరూ కనెక్ట్ అవుతున్నారు నెమ్మదిగా. అంటే వీళ్ళ లైఫ్లో వీళ్ళు బలంగా నమ్మిన విషయాలు చాలా ఉన్నాయి దానిలో. ఈ పద్ధతిని చూసి వర్మగారు అడ్మైర్ అవుతున్నాడు. ఇలా డిజైన్ చేసేవాడు ఒకడు ఉన్నాడు మీ దగ్గర, వాడిని వాడుకోండి. మీరు అలా మౌనంగా ఉండి ఈ గొడవ అయిపోయాక మళ్ళీ మనం మన పాత పద్ధతిలో సినిమాలు తీసుకుందామని ఆలోచిస్తున్నారేమో. మారిపోయిన ప్రపంచంలో ఇంకా పాత కథలతోనూ పాత టేకింగ్తోనూ మీరు పాకులాడే ప్రయత్నం చేయకండి అంటున్నాడు ఆయన. అంటే ఇక్కడ ఇంకోటండి, మీరు ఎంతోమంది అన్నారు ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో అంటే అదిరిపోయిద్దండి అసలు. అదే అంటే అది ఏదో జరుగుతుంది కానీ కాంబినేషన్ నిజంగా పడితే మంచి సినిమా అవుతుంది. మంచి సినిమా అవుతుంది. అదే మంచి సినిమా అవుతుంది. ఇప్పుడు రణవీర్ సింగ్తో ఎలా ఆయన నడిపాడో హై వోల్టేజ్ డ్రామాని, హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాని దానిలో కొంచెం దేశభక్తి ఇవన్నీ మిక్స్ చేసి నడిపాడు. ఈ ధోరణి కంటెంట్ ఎన్టీఆర్ మీద వర్కౌట్ అవుతుంది. లాస్ట్ టైము బాలీవుడ్ సినిమా అది బాగాలేదండి. లాస్ట్ టైం అదే తను చేసినటువంటి వార్ 2 ఇబ్బంది పెట్టింది కానీ కాంబినేషన్ బాగుంటది. ఇది కాంబినేషన్ బాగానే ఉంటుంది. అంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే జనాలు మార్కెట్లో వదిలేరు వార్తని. అయితే ఇది అక్కడి నుంచి వచ్చిన వార్త కాదు, అఫీషియల్ గా అదిలే అనుకుంటుంది. ఇక్కడ మీడియా నెమ్మదిగా పుష్ చేస్తోంది ఓ పుకారుని. ఈ పుకారు ఏమన్నా స్పందనలతో మొదలై అక్కడికి వెళ్తుందా అనేది. అందుకని చెయ్యొచ్చు. అంటే ఆయన డెఫినెట్గా ఈ లెవెల్ కంటెంట్ని ఇంకొకటి చూస్ చేసుకోవడానికి టైం తీసుకుంటాడు. ఆ టైం తీసుకునే ప్రాసెస్లో ఇంకేదైనా జరగచ్చు. ప్రస్తుతానికి అంటే పాన్ ఇండియా రేంజ్లో మార్కెట్ ఉన్న వీళ్ళందరూ ట్వీట్ చేశారు ఆ సినిమా మీద. ఇటు నుంచి విపరీతంగా రాజమౌళి వీళ్ళందరూ మాట్లాడారు, కానీ అటు నుంచి ఎవరు మాట్లాడలేదు అనేది వర్మ గారి గొడవ. నిజమే కదా, ఆయన అన్న దాంట్లో కరెక్ట్ నిజమే. అవును. అందుకని ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని వాళ్ళందరినీ గిల్లుతున్నాడు ఈయన. మరి ఏమన్నా స్పందిస్తారో లేదో చూడాలి. దురంధర్ అయితే విపరీతంగా జనాలు నడిచిపోతోంది సినిమా.
నడిచిపోతుంది. వాళ్ళు రికార్డు కొట్టేయబోతున్నారు. ఇది ఖాయం. రూఢీ అయిపోయినటువంటి పరిస్థితి. తెలుగు పాన్ ఇండియా మార్కెట్లో ఉన్న హీరోలందరూ ఇప్పుడు అతని వైపు చూస్తున్నారు. ఆయన ఎవరితో కనెక్ట్ అవుతాడు, నెక్స్ట్ సబ్జెక్ట్ ఏం చేస్తాడు అనేది ఇప్పట్లో ఉండదు. అది ఎలాగూ 1 ఇయర్ ఈజీగా టైం తీసుకుంటాడు ఆయన. ఈ గొడవ, ఈ హడావిడి అయిపోయిన ఒక 6 నెలలకు కానీ ప్రకటన రాదు. అప్పటి వరకు వెయిట్ చేయటమే.